ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఎమ్మెల్సీ వెంకట్ నరసింహరావు బల్మూరి గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. ఏ వ్యక్తి అన్నా పుట్టే ముందు ఏ కులంలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలని నిర్ణయించుకొని పుట్టే అవకాశం అయితే మనకు ఉండదు. దాని తర్వాత పుట్టినాక మార్చుకునే అవకాశం కూడా మనకు ఉండదు. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పుట్టిన దాంట్లో ఉండాల్సిందే, సచ్చిన దాంట్లో సచ్చేదాకా నీకు నచ్చినా నచ్చకపోయినా మొయ్యాల్సిందే. హైదరాబాద్ తోటి తెచ్చి హైదరాబాద్ నాగం చేయడము, మూసి పునరుజ్జీవనం అని చెప్పేసి మారుమూల ప్రాంతాలను నాగం చేయడము, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి ప్రజలు నాగం చేయడము, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి మోసం చేయడము, ముసలోళ్లకు పెన్షన్లు ఇవ్వకుండా మోసం చేయడం. ఇది పార్టీ బాగుంది, మస్తు పరిపాలన జరుగుతుంది, అంతేనా? మరి ప్రతిపక్షాలు మాట్లాడిన మాటల్ని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా, లేదా ప్రతిపక్షాల్లో ఉన్న కొంతమంది నాయకులు ప్రశ్నించమని చెప్తే నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యువకులల్లా ఒక బల్మూరి వెంకట్ మాత్రమే నిజాలు మాట్లాడతారు, ఇక మిగతా వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు అని వచ్చిన. కానీ మీరు కూడా ఇవాళ అబద్ధాలే మాట్లాడుతున్నారు. అబద్ధం నిజమైపోతుంది, నిజం అబద్ధం అయిపోతుందని క్రాంతి లక్షణమేమో, కానీ బల్మూరి వెంకట్ మాట తీరింతే. బల్మూరి వెంకట్ ఏది మాట్లాడినా చాలా బలంగా, ధైర్యంగా, గట్టిగా మాట్లాడగలుగుతాను. బల్మూరి వెంకట్ను నమ్ముకొని తిరిగినటువంటి యువకులు ఇలా సాటిస్ఫైడ్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బల్మూరి వెంకట్కి పదవి రాగానే కార్యకర్తలు హ్యాపీగా ఉన్నామని చెప్పి ప్రశ్నిస్తున్నావు. ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుంది. మీరు ఎమ్మెల్సీ అయినారు, ఎమ్మెల్సీ తర్వాత మీకు క్వార్టర్స్ ఇచ్చారు, దాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు మీరు? ప్రజా సమస్యల కోసం. కానీ సెటిల్మెంట్ల కోసం ఉపయోగిస్తున్నట్టుగా బయట ప్రచారం జరుగుతుంది. రైట్, హూ ఇస్ క్యాట్ వంశీ? కానీ క్యాట్ వంశీ అదే ప్రేమ్ బల్మూరి వెంకట్ ఉన్నటువంటి ఏదైతే క్వార్టర్స్ ఉందో అక్కడ సెటిల్మెంట్లు జరుగుతూ ఉన్నాయి వారి ముగ్గురు సమక్షంలో. నవ్వుతారేనన్నా? టీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఉంటారు, బీజేపీ పార్టీ సభ్యులు ఉంటారు. నిజంగా ఏదైనా తప్పు చేసేది ఉంటే బల్మూరి వెంకట్కు ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీలో విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ చాలామంది పెద్ద లీడర్లకు ఎక్కడో మండుతుంది. దానివల్ల రావాల్సిన మంత్రి పదవి ఆగిపోతుంది. బల్మూరి వెంకట్కి ఎమ్మెల్సీ పదవి రావడంతో కాంగ్రెస్ పార్టీలోని ఒక సామాన్యమైన కార్యకర్తకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక దందాలు గతంలో మీరు ఆరోపించారు, ఇప్పుడు పెరిగినాయా లేదు? అంటే శాండ్ రీచ్లకి సంబంధించి ఎక్కడైతే కొన్ని చోట్ల త్వరలో మినిస్టర్గా బల్మూరి వెంకట్. క్రాంతిభాయ్, నేను ముందు చెప్పిన ఇప్పుడు చెప్తున్నా. రైట్, ఓకే. ఎమ్మెల్సీ తర్వాత ఎంత సంపాదించారు బల్మూరి వెంకట్ అని అంటే? ఎమ్మెల్సీ అయినాక దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చే 50 లక్షలతోటి ఒక కారు తీసుకున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఐఎమ్ హ్యాపీ. మిడిల్ క్లాస్ అన్న మీరు? 100%. ఓకే, తెలియదు అన్న. క్రాంతి అనే వ్యక్తి ఉండి నార్మల్గా నువ్వు స్టెప్ బై స్టెప్ నార్మల్గా ముందు ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ దాని తర్వాత ఇంకో ఛానల్లో ఉండు, దాని తర్వాత ఒక సొంత ఛానల్ పెట్టుకొని నువ్వు అప్గ్రేడ్ అయితే తప్పలేదు క్రాంతి. 6 గ్యారంటీస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది అని అంటే? నువ్వు అడిగే మాట హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడిన మాట. మన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది మేము ఈ సంవత్సర కాలం పాటులో మేము అందించిన పరిపాలన. అన్న ఒక మంత్రి, నేను పేరు చెప్పదలుచుకోలే కానీ నీళ్ళు వాటర్ కలిసినాయి అని అదా అన్న అనేది? క్రాంతిపై ఆయన మాట్లాడుతున్నప్పుడు సరే ఏదన్నా నువ్వు అన్నట్టు ఒక మిస్ అయ్యి ఏదన్నా కాంటెక్స్లో ఒకటి మాట్లాడుతున్నా మంత్రికి మిస్ అవుతుందా అన్న? మనిషి అనే వ్యక్తి ఎవరు కూడా 100% కరెక్ట్గా ఇరాకుండా ఉంటారు. కూలిపోయిన మడ్డంతా కలిసే వరకు వాటర్ నీళ్ళు కలిసే వరకు అలా పుట్టి వాటర్ ఉన్నా ఏం కాదు. కాకపోతే దీపాదాస్ మున్షి గారు దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి పేరు మోసిన లీడర్ల దగ్గర బీఫామ్లు ఇస్తాము, మీకు హోదాలు పెంచుతాము అని చెప్పేసి డబ్బులు వసూలు చేసారు. అయితే మీకు ఇచ్చిన వ్యక్తి చెప్తే మాట్లాడండి, లేదా తీసుకున్న వ్యక్తి చెప్తే మాట్లాడండి. పార్టీకి లాయల్గా లేని వ్యక్తి చింతపండు నవీన్ను తీసుకొచ్చి మీరు బలపరిచి ఎమ్మెల్సీ చేసుకున్నారు. అగేన్స్ట్గా పోతే ఏ రకంగా జరుగుతుందని కూడా సమాధానం పార్టీ ఇచ్చింది. అండ్ ఇంకొక సామాజిక వర్గాన్ని విమర్శించే హక్కు కూడా మనకు లేదు.
అడగాలా అడగొద్దా అని ఆలోచిస్తూ అడుగుతున్నటువంటి ప్రశ్న. చింతపండు నవీన్ మీకు చిన్నపాటి బెదిరింపు కాల్ చేసిండా లేదు? వస్తున్నాయి నీకు సంబంధించిన 32 years బ్యాక్ అంటే నేను అప్పటికి కూడా పుట్టలేదు. వారు కాల్ చేసి సహచర సభ్యునిగా వారు నన్ను అడిగినారు, ఏంది వెంకట్ భాయ్ ఇట్లా ఎవరు వచ్చారు అని అంటే, అన్న క్లియర్గా చెక్ చేసుకో, క్రాస్ వెరిఫై చేసుకో, మంచిదే కదా, క్రాస్ వెరిఫై చేసుకో, నువ్వే వాస్తవాలు బయటికి చెప్పు అని చెప్పి చెప్పింది. ప్రేమతోటి ఆప్యాయతోటి పలకరించి అడిగితే బల్మూరి వెంకట్ అన్న అంటే అన్న అనాల్సి వస్తుంది, ఏం రా అంటే ఏంది బే అనాల్సి వస్తుంది, ఇంకో మాట ఎక్కువనే అనాల్సి వస్తుంది ఎవరన్నా కానీ.